మోదీ సర్కార్కు బెంగాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐకి సహకరించాలని కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తటస్థ ప్రాంతం షిల్లాంగ్ సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే సీపీని అరెస్టు చేయొద్దని, ఆయనపై బలవంతపు చర్యలకు దిగొద్దని సీబీఐకి స్పష్టం చేసింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తునకు సీపీ సహకరించడం లేదంటూ సీబీఐ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తటస్థ ప్రాంతం షిల్లాంగ్లో ఉన్న సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీపీ రాజీవ్ కుమార్కు సూచించింది. సీపీని అరెస్టు చేయొద్దని, ఆయనపై బలవంతపు చర్యలకు దిగరాదని సీబీఐకి స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేయటంతో పాటు మార్పులు చేసిన పత్రాలు సమర్పించారన్న సీబీఐ ఆరోపణలపై 20వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సీపీ రాజీవ్ కుమార్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ 15 నిమిషాల పాటు జరగ్గా వాదనలు వాడీవేడిగా సాగాయి. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 2014లో శారదా కుంభకోణం వెలుగు చూడగా అప్పటి నుంచి జరిగిన వరుస ఘటనలు వివరించారు. సుప్రీం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐకి బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సంబంధిత దస్త్రాలు సమర్పించలేదని ఆరోపించారు. ఇచ్చిన కొన్ని పత్రాల్లో మార్పులు చేయటంతో పాటు పూర్తి కాల్ డేటా ఇవ్వలేదని ఏజీ తెలిపారు. ఈ విషయమై అనేకసార్లు కోరినా సీపీ రాజీవ్ కుమార్ స్పందించలేదన్నారు. బెంగాల్ సర్కార్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని కేసులో కోల్కతా సీపీ పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన మరో పిటిషన్పై బెంగాల్ సీఎస్, డీజీపీ, సీపీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నెల 18లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 20న కోర్టు ముందు హాజరు కావాలా లేదా అన్నది ఈ నెల 19న సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సమాచారం ఇస్తారని పేర్కొంది.